ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు మీతో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభుని ఎంతోగానో స్తుతిస్తున్నాను. పిల్లరా, ఈ నవంబర్ 21 తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము చదువుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, బైబిల్ గ్రంథాలు తెరవండి. రోమిలు రాసిన పత్రిక, రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడినది ఏమనగా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదని బిడ్డలారా, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారెవరు సిగ్గుపడరు. అర్థమవుతుందా నా మాటలు? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చాలామంది విశ్వాసం కోల్పోయిన బిడ్డలను చూస్తున్నాం. విశ్వాసం ఉంచరు, భయము, అదొక ఆలోచన. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవ్వడు సిగ్గుపడాడు. మనం విశ్వాసం కోల్పోతుంటాం అండి. చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం అనేక రకాల టెన్షన్ పెట్టుకుని, ఈ కార్యం జరుగుతుందా జరగదా, ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది అనే పరిస్థితులకు వెళ్ళిపోతాం. కానీ నా దేవుడు తప్పకుండా చేస్తాడు, నేను విశ్వాసం ఉంచుతున్నాను అనే మాట తక్కువ. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ సిగ్గుపడరంట. ఎందుకు సిగ్గుపడరంటే, మనం విశ్వాసం ఉంచేది దేవుని మీద. స్తోత్రం కలుగును గాక. అందుకే మనం విశ్వాసులకి తండ్రి మన దేవుడు. అబ్రహాం గారి పేరు కూడా అది పెట్టారు, విశ్వాసులకి తండ్రి. ఎందుకు? ఆయన విశ్వాసం ఉంచాడా. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా? ఒకవేళ ఎంతవరకు లేదా, దేవుడితో ఈ సంబంధం కలిగి ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప మేలే చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. విశ్వాసం ఉంచండి అండి. అనేక మంది దగ్గర మనం విశ్వాసం ఉంచితే ప్రయోజనం ఏముండదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం ఎన్నడూ ఎప్పటికీ సిగ్గుపడము. ఆయన నమ్ముకున్న బిడ్డను దేవుడు సిగ్గుపరచడు, తప్పనిసరిగా కార్యం చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన తప్పనిసరిగా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకే దేని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థించండి. దేని కొరకు ఎదురు చూస్తున్నారు? దేని కొరకు ఆలోచన చేస్తున్నారు? విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు తప్పనిసరిగా మీరు ఏదైతే ఆశపడుతున్నారో, మీరు ఏదైతే దేవుని దగ్గర నుండి పొందుకోవాలని ఇష్టపడుతున్నారో, విశ్వాసంతో ప్రార్థించండి. తప్పనిసరిగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. తప్పకుండా మీరు విడుదల పొందుకుంటారు. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మేము కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని మేము చూపించలేకపోయా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీ యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడాడు. అయ్యా, మీరు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదని ఈరోజు మేము నమ్ముతున్నాం. విశ్వాసంతో ముందు కొనసాగుతున్నాం. అయ్యా, మా జీవితంలో ఏదైతే మేము విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు మీరు తప్పకుండా కార్యం చేస్తారన్నారు. విశ్వాసం నీ మీద చూపించడానికి సహాయం చేయండి. నీ కృపను నింపండి. ఇంతవరకు నీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. విశ్వాసంలో పరిపూర్ణతలో ఉండడానికి సహాయం చేసి నీ కృపను నింపమని, బలపరచమని, దీవించమని ప్రార్థిస్తూ, వేడుకుంటూ, బ్రతిమాలుకుంటూ యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.